గత 2 రోజుల క్రితం ఆర్మూర్లో జరిగిన సంఘటన అంటే ఒక ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉర్దూ అంటే తల్లిదండ్రులు కావచ్చు పిల్లల అనుమతి లేకుండా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకు నేర్పిస్తున్న సంఘటన విషయం ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. సో ఈ సంఘటనపై మాట్లాడేందుకు మనం ప్రస్తుతం ఆర్మూరు పట్టణ కేంద్రంలో ఉన్నాము. కొందరు భాజపా నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్నగారు నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు ఉదయ్ గౌడ్. సో ఎలా చూస్తారు మొత్తానికి అయితే 2 రోజుల క్రితం ఒక మామూలుగా ఈ స్కూల్లో ఇటువంటి ఫస్ట్ టైం ఒక సంఘటన జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ అయింది. సో ఎలా చూస్తారు మీరు? అది ఆ రోజు వచ్చేసి మనకు పేరెంట్స్ అనేది కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మేరకు మేము స్కూల్లోకి వెళ్ళేసి పేరెంట్స్ మాతో పాటు పేరెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళు వచ్చేసి మొత్తం మేము ఆ బుక్స్ అనేది చూసినాము, మొత్తం స్కూల్ యజమాని కూడా అడిగినాము. అయితే ఎవరైతే కానని ప్రిన్సిపాల్ ఉన్నాడో అతను మిస్బిహేవ్ అంటే అతను మాట్లాడినప్పుడు కూడా అతను ఎట్లా అంటే దానికి సమాధానం కరెక్ట్ చెప్పలేదు, చేసింది తప్పు, అది చేసింది టీచర్ ప్రిన్సిపల్ చేసింది తప్పు. మేము అతన్ని అడుగుతున్నాం క్వశ్చన్స్ అడిగినప్పుడు అది జరుగుతుంది. ఇళ్ళకు పిల్లలు వచ్చేసి సెకండ్ క్లాస్ పిల్లలు, సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లలు వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళకి కూడా తెలియదు, అంత చిన్న ఏజ్. వాళ్ళు ఇళ్ళలోకి వచ్చేసి ఇక్కడ ఇళ్ళలోకి వచ్చేసి నమాజ్ చేస్తున్నారు. వాళ్ళు నమాజ్తో పాటు ఉర్దూ. అయితే ఇప్పుడు దీనికి ఎట్లా అంటే ఇప్పుడు మేము అడిగినాం, మరి మీరు పేరెంట్స్ పర్మిషన్ తీసుకున్నారా? మా స్కూల్లో ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్ అని పెడతామన్నాం, మరి మీరు పేరెంట్స్ పర్మిషన్ తీసుకున్నారా? పేరెంట్స్ పర్మిషన్ లేకుండా మీరు నడిపించచ్చు అట్లా? అది ఎక్కడ ఉన్నా అది రాసింది ఉన్నా రాజ్యాంగంలో ఇట్లా పేరెంట్స్ పర్మిషన్ లేని ఉర్దూ నేర్పిమని చెప్పి అక్కడ ఉన్నా? పర్మిషన్ దేని గురించి తీసుకున్నారు? ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం? అది ఇంగ్లీష్ మీడియం స్కూల్, అది ఇంగ్లీష్ మీడియం స్కూల్. అది మరి పేరెంట్స్ ఏమైనా పర్మిషన్ ఇచ్చారని కూడా దాన్ని కూడా అడిగినాం. దానికి కూడా అది నేర్పిస్తే ఏమైతే అన్ని సబ్జెక్ట్స్ అదొకటి ఆ ప్రిన్సిపాల్ చెప్పిన మాట వరగాలుగా. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ బాగా పేరెంట్స్ వాళ్ళు మాకు 2 సార్లు చెప్పారు. పేరెంట్స్ మనకు వచ్చి అప్రోచ్ అయ్యారు, మా బీజేఎం నాయకులకు అప్రోచ్ అయ్యారు. మేము దాని వల్ల మేము విజిట్ చేసేసి మొత్తం మేము అందరిని అడిగినాము, తెలుసుకున్నాము. దాని గురించి ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ అడుగుతున్నాం. వాళ్ళు అడిగిన దానికి సమాధానం కరెక్ట్ చెప్పాలి కదా. మీ పర్మిషన్స్ మీరు పేరెంట్స్ తో మాట్లాడారా? మేము మొత్తం అది ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు కొంచెం వల్గర్ గా కరెక్ట్ సమాధానం ఇవ్వకపోవడంతో మా ప్రెసిడెంట్ అయినటువంటి మందుల వాళ్ళు ఒక దెబ్బ చేయితో కొట్టారు, ఒకటి కొట్టిండ్రు. అంటే అటు నుండి రెస్పాన్స్ ఏం లేదు కాబట్టి వీళ్ళు ఫిజికల్ గా అదే ఇంకోసారి అలా జరగదు అన్నట్టు చేసిన తప్పే తప్పు. దాని తర్వాత కూడా మళ్ళీ ఆ రోజు కూడా ఇదంతా జరిగిన తర్వాత కూడా స్థానిక అప్పుడు మనకు ఎంఈఓ గారు అవైలబుల్ లేరని చెప్పి అన్నారు కాల్ చేస్తే. అంటే మీరు అంటే కాంటాక్ట్ అయ్యే చూసారా? ఇప్పుడు ఎంఈఓ కావచ్చు, డిఓ కావచ్చు, కంప్లైంట్ ఎవరికి ఇచ్చారు? సో అంటే ఇప్పుడు స్కూల్ పరంగానైతే మీరు కంప్లైంట్ అయితే ఇవ్వాలి. మేము ఆల్రెడీ స్కూల్ మా బీజేపీ నుంచి మేము గత 15 రోజుల ముందే అన్ని స్కూల్ విజిట్ చేయాలి ఎంఈఓ గారు అని చెప్పేసి మేము ఆల్రెడీ వినతి పత్రం ఇచ్చినాము, వాటితో మొర పెట్టుకున్నాము. మేము ఎంత చేయాలి అంత చేస్తూనే వస్తున్నాము. ఎంఈఓ గారు కూడా అసలు విజిట్ చేయలేరు, ఏ స్కూల్ విజిట్ చేయలేరు. స్కూల్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఎంఈఓ విజిట్ చేస్తే తెలిసేది. మెయిన్ అకమెంట్ స్టార్టింగ్ గా ఉంటుంది ఏదైనా కానీ. మళ్ళీ అది కాకుండా ఆ రోజు కూడా దానికి సంబంధించి మన ఎంఈఓ గారు ఆర్మూర్ ఎంఈఓ గారు లేకున్నా కానీ బాల్కొండ ఎంఈఓ గారు వచ్చారు. దాన్ని వచ్చేసి పంచనామా చేశారు. తనతో పాటు ఎంఆర్ఓ గారు వచ్చారు, ఆర్మూర్ ఎంఆర్ఓ గారు. తనతో పాటు 2 సిఐలు వచ్చారు. వాళ్ళంతా పంచనామా చేశారు. అది జరిగింది తప్పని వాళ్ళు స్కూల్ యాజమాన్యాన్ని కాన్ చేసింది తప్పని చెప్పేసి స్కూల్ యాజమాన్యాన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఆ రోజు వాళ్ళు ఎంక్వైరీ చేసినాక తీసుకెళ్లాల్సింది. మళ్ళీ ఆ రోజు నైట్ సాయంత్రం మళ్ళీ వాళ్ళని తీసుకెళ్లేసి ఒక వర్గం వాళ్ళ కొమ్ము కసి వాళ్ళు చేసింది తప్పని చెప్పేసి అధికారులే కదా ఎంక్వైరీ చేసింది. అధికారులు ఎంక్వైరీ చేసి అధికారులే కదా తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టింది. మళ్ళీ వాళ్ళ నాయకులు వచ్చేసి లేదు ఇది ఎట్లా కొడతారు చేసిన తప్పు, దానికి కరెక్ట్ సమాధానం ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు అదే ఒక వర్గం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ దాంట్లో మా హనుమాన్ చాలీసా గాని భగవద్గీత గాని వాళ్ళ దాంట్లోకి వెళ్ళి వాళ్ళు చెప్పమంటే చెప్పుతారా? వాళ్ళ పిల్లలతో ఒప్పుకుంటారా వాళ్ళు? అది ఎంతవరకు కరెక్ట్ అది? సో ఎట్లా అంటే ఇప్పుడు నెక్స్ట్ అంటే ఏం జరిగింది? ఇప్పుడు ఈ బాలు కదా ఇప్పుడు ఈ సంఘటనలో మెయిన్ పాల్గొన్నది. సో అంటే ఇప్పుడు తను ఎక్కడ ఉన్నారు? తను నేను అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు, రిమాండ్ పోలీస్ స్టేషన్ లో రిమాండ్ చేశారు. దాంతో ద్వారా కోర్టుకు వెళ్ళారు. కోర్టులో కూడా దాన్ని చూసేసి మొత్తం ఇంకో చూసేసి బెయిల్ అనేది ప్రజెంట్ బెయిల్ ఇవ్వడం జరిగింది. బెయిల్ పైన ఉన్నారు వాళ్ళు. సో ఇప్పుడు అంటే ప్రధానంగా తల్లిదండ్రుల పక్షాన కావచ్చు, విద్యార్థుల పక్షాన కావచ్చు, ఇక్కడ స్థానికంగా ఉన్న ఇప్పుడు ప్రజల పక్షాన కావచ్చు, భారతీయ జనతా పార్టీ పక్షాన కావచ్చు, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని?
ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం మేము, ఇది ఇండియా, ఇది ఇండియాలో అందరు ఒకటే అనుకునేది. హిందువుల గురించి ఉన్న పార్టీ కాదు, అందరు సెక్యులర్ ఇప్పుడు ఉన్నారు. అందరికీ ఉన్నది ఇండియాలో బీజేపీ ఒకటే సపోర్ట్ ఉంటుంది. ఏ హిందువు మరి ముస్లింలకు ఎవరిని రెచ్చగొట్టారు? ఎవరు వెళ్ళేసి ఇప్పుడు వాళ్ళ నమాజ్లో ఇప్పుడు మసీద్కి వెళ్ళి భగవద్గీత హనుమాన్ చాలీసా చదవమని చెప్పారు. వాళ్ళ స్కూళ్ళలోకి వెళ్ళేసి మాకు ఇదే చదివిండే మీరు అది చదివిండే అని చెప్పి చెప్పారు. మా పిల్లలతో ఎందుకు ఆడుకుంటున్నారని అది ఒక వర్గం వాళ్ళు. సో డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు ఈ సంఘటన జరిగింది, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఖాన్, అతనికి ఆ రోజు ఆయన చేసింది తప్పు, అంత ఎంక్వైరీ చేసి అధికారులు వేశారు. ఆ ఎంక్వైరీ అధికారులు వేసిన తర్వాత అతను మళ్ళీ ఎట్లా ఇస్తాడు పోలీస్ స్టేషన్ నుండి? మళ్ళీ నెక్స్ట్ డే కేసు ఏం బుక్ కాలేదు, కేసు ఇంకేం బుక్ చేసింది ఏం చెప్తలేరు. అతను దెబ్బలు తాకినాయి, అతను వేరే అవుట్స్కట్లు ఉన్నాడు, అవుట్స్కట్లు ఉన్నాడు, దెబ్బలు తాకినాయి అని చెప్పి అంటున్నారు. అసలు కొట్టిందో లేదో ఒక దెబ్బ కొట్టినందుకు దెబ్బలు తాకినాయి అని చెప్పేసి అదంతా వేసుకొని ఒక వర్గం వాళ్ళు అదేమో చేసినట్టు, ఆ చేసిన తప్పు దాన్ని ఎన్నికేసుకోవచ్చు. అదే రోజు నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్ లో 150 మంది 200 మంది ఎక్కడి నుంచి వచ్చేసి ఒక వర్గం వాళ్ళు ఆ టీచర్ కి నిలవారు. ఆ టీచర్ చేసిన తప్పు కదా. ఇప్పుడు ఈ సంఘటనలో ఇప్పుడు మీ శాంతి ర్యాలీకి మద్దతుగా ఎమ్మెల్యే గారు రాబోతుంటే అక్కడ బిక్నూర్ దగ్గర ఆపినట్టున్నారు కదా, సో దానిపైన ఆ రోజు నిన్న ఎమ్మెల్యే గారు శాంతి ర్యాలీకి దేనికంటే ఏం జరిగింది, ఆర్మీలో ఏం నడుస్తుంది, ఏం జరిగింది వాస్తవాలు తెలుసుకోవడానికి అతను వచ్చేసి ఎమ్మెల్యే గారు ఈ ప్రజలకు అందరు ఒకటే చెప్దామని చెప్పేసి దీన్ని ఏ విధంగా జరిగింది, ఎవరిది తప్పు, వాళ్ళ శిక్షించాలని చెప్పడానికి అడగడానికి ఆర్మీకి వస్తుంది. శాంతి ర్యాలీలో పాల్గొనడానికి నిన్న తీసింది హిందూ సంఘాలు అనేది శాంతి ర్యాలీ తీసింది. ఎవరిని రెచ్చగొట్టడం, ఎవరిని ఏం విధ్వంసం చేసింది, ఏం ధ్వంసం చేసింది ఏం లేవు. హిందువులకు రక్షణ కావాలి. ఈ ఏ విధంగా జరిగింది? ఎమ్మెల్యే గారు మొన్న చూసుకున్నట్టయితే పిప్రిలో అదంతా ఒక ఇల్లు అలా పెట్టేశారు. ఆయన ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు కావాలంటే ఇప్పుడు మినిమం ఒక ఆయన ఏమేమి అమ్మేసుకొని ఎన్ని సంవత్సరాలు కష్టపడుతున్న ఇల్లు అయ్యేది. ఆ ఇల్లుని డైరెక్ట్ కుటుంబ సభ్యులు ఉండగా లోపల ఉండగా మొత్తం వాళ్ళు వేసేసి పెట్రోల్ వేసి అలా పెట్టేది అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? అది బంగ్లాదేశ్ లోనే అట్లా జరగవచ్చు. బంగ్లాదేశ్ లో జరిగినట్టు అంటే ఇంత ధైర్యంగా చేస్తున్నారు కదా, అంటే వీళ్ళ వెనుక ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో ఇది కరెక్ట్ ఉంటే మొత్తం వ్యవస్థనే కరెక్ట్ ఉంటుంది. వాళ్ళకి ఏందనేది ఇప్పుడు మనం చేసుకున్న దగ్గర అయితే ఎక్కడైనా కానీ యూపీ కానీ ఇప్పుడు ఎక్కడెక్కడ మహారాష్ట్ర కానీ ఇప్పుడు అక్కడ ఇట్లా చేసింది అనుకో వాళ్ళకి డైరెక్ట్ ఎన్కౌంటర్ ఉంటుంది. ఏ జైలు చేసేస్తారు, బుల్డోజర్లు వస్తాయి, అన్నీ వస్తాయి. అంటే భయం అనేది ఉంటుంది. అంటే భయం అనేది హిందువులు ఎందుకు వెళ్తుంది అంటున్నారు. హిందువుని ఎందుకు వెళ్తుంది? హిందువులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు చేసుకుంటే వాళ్ళ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కూడా అదే క్వశ్చన్ చేస్తున్నారు. అదే దాని గురించి రంగం నిన్న దాని గురించే కదా, దాని గురించి రంగం కూడా అరెస్ట్ చేసేసిండు అక్కడ.